హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ CLI అనేది ఇన్స్టాల్ చేసి చూసాము. సో ఈ స్ప్రింగ్ బూట్ CLI యొక్క యూసేజ్ ఏంటి అనేది మనం చూడాలి అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం స్ప్రింగ్ ఇనిషియలైజర్ వెబ్సైట్ అయినా యూస్ చేయొచ్చు. అంటే ఈ start.spring.io ఉంది కదా, సో ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ వెబ్సైట్ అయినా యూస్ చేయొచ్చు. లేదా మనం ఎక్లిప్స్ నుండి ఫైల్ మెనూ ఆప్షన్స్లో న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనైనా యూస్ చేయొచ్చు. సో ఈ 2 వేస్ కాకుండా ఇంకొక వే స్ప్రింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటి అంటే CLI ద్వారా, అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మరి మనకి స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఉంది, లేదా ఎక్లిప్స్ నుంచి ఇక్కడ మెనూ ఆప్షన్స్, ఇది కూడా ఎక్లిప్స్ అదే STS నుండి కూడా మనకి ప్రాజెక్ట్ క్రియేషన్ ఫెసిలిటీ ఉంది కదా. సో మరి CLI ఎందుకు అని అంటే, సో ఆ CLI యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ప్రాజెక్ట్లో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో లెట్ మీ ఓపెన్ ఏ కమాండ్ ప్రాంప్ట్ హియర్. అసలు స్ప్రింగ్ బూట్ CLIని యూస్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆ స్ప్రింగ్ బూట్ CLI యొక్క బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఈ స్ప్రింగ్ బూట్ CLIకి మనం యూస్ చేయాల్సిన కమాండ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ క్రియేషన్కి స్ప్రింగ్ ఇనిట్ అనమాట. సో స్ప్రింగ్ ఇనిట్ అంటే, సో ఇది కూడా మనకి బిహైండ్ ద సీన్స్ ఆ స్ప్రింగ్ ఇనిషియలైజర్నే యూస్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి వెబ్సైట్, సో యూజింగ్ ద సర్వీస్ ఎట్ https start.spring.io అని చెప్పి మెసేజ్ వచ్చింది, రైట్? ఓకే, సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కంటెంట్ సేవ్ టు demo.zip అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రింట్ అయింది. సో మన ఈ ప్రాజెక్ట్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్కి వెళ్ళి చూస్తే మనకి ఆ demo.zip అనేది ఒకటి క్రియేట్ అయింది. సో అంటే ఏంటి, మనం స్ప్రింగ్ ఇనిషియలైజర్ని యూస్ చేసుకొని ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసి ప్రాజెక్ట్ జనరేట్ చేసినా మనకి జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో అదే అవుట్పుట్ మనం ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళాల్సిన పని లేకుండా మనం జస్ట్ మన కమాండ్ ప్రాంప్ట్ నుండి అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ చేసి ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు అనేది చెక్ చేద్దాం ఒకసారి. సో demo.zip ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇది కూడా Maven స్ట్రక్చర్తోనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది, src మెయిన్ టెస్ట్ జావా. ఓకే, సో com.example.demo అంటే ఇవన్నీ మనకి ఇక్కడన్న ఆర్టిఫాక్ట్ గ్రూప్ ఐడి ఇవన్నీ ఈ మెటా డేటా ఏవైతే ఉందో, సో ఇవే డీటెయిల్స్తో యూస్ చేసింది ప్రాజెక్ట్ క్రియేషన్. ఓకే, సో మనం వీటిని కస్టమైజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏంటి demo.zip అనేది ఆర్టిఫాక్ట్ నేమ్, డెమో అనేది ఆర్టిఫాక్ట్ నేమ్. సో ఇప్పుడు డెమో అనే ఆర్టిఫాక్ట్ నేమ్ కాకుండా మనకి స్పెసిఫిక్గా కావాల్సిన ఆర్టిఫాక్ట్ కావాలి అని అనుకుంటే, సో అప్పుడు మనం ఒక స్విచ్ అనేది, అంటే ఒక ఫ్లాగ్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో అదేంటి అంటే స్ప్రింగ్ ఇనిట్ -a. సో మనకు కావాల్సిన లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని అనుకుందాం. ఓకే, హలో వరల్డ్. సో ఇప్పుడు హలో వరల్డ్ అనే నేమ్తో మనకు ఒక జిప్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఈ ఇనిషియలైజర్లో మనం ఇక్కడ ఏవైతే మనం నేమ్స్ ప్రొవైడ్ చేస్తామో వాటికి ప్రతి ఒక్కదానికి మనకు ఒక స్విచ్ లేదా ఫ్లాగ్ అనే ఆప్షన్ ఇచ్చారనమాట. ఓకే, సో మరి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దేనికి ఏ ఆప్షన్ యూస్ చేయాలనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం హెల్ప్ కమాండ్ ద్వారా చూడొచ్చు. సో స్ప్రింగ్ హెల్ప్ ఇనిట్. ఓకే, సో ఆ ఇనిట్ కమాండ్కి సంబంధించిన హెల్ప్ గురించి మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి -a అనేది ఆర్టిఫాక్ట్ ఐడిని రిఫర్ చేస్తుంది. సో మనం ఐదర్ డైరెక్ట్గా -a అనైనా యూస్ చేయొచ్చు, లేదా -ఆర్టిఫాక్ట్ -id అనే యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో ఉన్న స్ట్రింగ్ అంటే ఏంటి, సో మన ఆర్టిఫాక్ట్ ఐడి నేమ్, ఇక్కడ మనం ఏదైతే ఈ హలో వరల్డ్ అనేది ఇచ్చామో దానికి ఇది ప్లేస్ హోల్డర్ అనమాట. ఓకే, సో అలా మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, -a -b. ఓకే, సో -b అంటే ఏంటి, ఇక్కడ మనకి -boot -version అంటే మన స్ప్రింగ్ బూట్ వర్షన్ ఏదైతే స్పెసిఫిక్ వర్షన్ మనం యూస్ చేయాలనుకుంటామో దానికి -b అనేది అనమాట. సో -build అంటే ఏం చేస్తుందంటే, సో బై డిఫాల్ట్ మనం ఇప్పుడు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం కాబట్టి, డిఫాల్ట్ కమాండ్తో మనం క్రియేట్ చేసాం కాబట్టి, సో ఇదేం చేసింది, మనకి ఇక్కడ pom.xml ఫైల్ ఉంది కదా, అంటే నథింగ్ బట్ మనకి Maven స్ట్రక్చర్తో, అంటే Maven ప్రాజెక్ట్ని క్రియేట్ చేసింది. అలా కాకుండా మనకి గ్రాడిల్ కావాలి అని అనుకుంటే, సో లెట్స్ ట్రై. సో ఆ గ్రాడిల్ కావాలి అంటే -build అనే స్విచ్ యూస్ చేస్తాం అనమాట మనం. సో స్ప్రింగ్ ఇనిట్, సో నేను ఏం చేస్తున్నానంటే హలో వరల్డ్ గ్రాడిల్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను, హలో వరల్డ్ గ్రాడిల్ యాప్. ఓకే,
సో మనం అనుకున్న స్విచ్ ఏంటి, హైఫన్ బిల్డ్ కాబట్టి, సో హైఫన్ బిల్డ్ గ్రాడ్లీ. సో ఇప్పుడు మనకి హలో వరల్డ్ గ్రాడీ ల్యాబ్ అనే నేమ్తో మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది, రైట్. లెట్స్ సీ హియర్ హలో వరల్డ్ గ్రాడీ ల్యాబ్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి pom.xml లేదు ఇక్కడ, build.gradle. సో మనకి గ్రాడిల్ స్ట్రక్చర్కి మనకి బిల్డ్ అనే ఫైలే ఉంటుంది కాబట్టి build.gradle. సో అలా అనమాట. ఓకే, సో లెట్ us ఓపెన్ దిస్. అంటే ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయనే చూద్దాం. సో ఇక్కడ డిపెండెన్సీస్ చూస్తే మనకి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ ఇంప్లిమెంటేషన్, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ వర్షన్. ఓకే, ఇవి మాత్రమే ఉన్నాయి, రైట్. సో మరి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అంటే JPA డిపెండెన్సీ కావాలి. డేటాబేస్ని యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒరాకిల్ డేటాబేస్ యూస్ చేస్తే ఒరాకిల్ డ్రైవర్ కోసం ఒరాకిల్ జార్ ఫైల్ డిపెండెన్సీ కానీ. సో ఇలా డిపెండెన్సీస్ మరి మనం ఈ ప్రాజెక్ట్ క్రియేషన్లో మెన్షన్ చేయాలి అంటే ఎలా అంటే, సో దానికి మనకి ఇక్కడ సపరేట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి -d డిపెండెన్సీస్కి. ఓకే, సో మనం ఏం యూస్ చేయొచ్చు, స్ప్రింగ్ ఇనిట్ హలో వరల్డ్. మనం డిపెండెన్సీస్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి నేను హలో వరల్డ్ డిపెండెన్సీస్ అంటున్నాను. స్ప్రింగ్ ఇనిట్ హలో వరల్డ్ డిపెండెన్సీస్ -d. సో మనకి ఏమేమి డిపెండెన్సీస్ కావాలి, వెబ్ డిపెండెన్సీ కావాలి, అలానే డేటా JPA డిపెండెన్సీ కావాలి. సో ఇక్కడ ఇలా -d అని చెప్పి మెన్షన్ చేస్తున్నప్పుడు మనకి జస్ట్ ఆ లాస్ట్లో ఉన్న ఆర్టిఫాక్ట్ ఐడి నేమ్ ఏదైతే ఉందో అదొకటి మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు -d వెబ్ అని అంటున్నాను. ఓకే, సో నేను బిల్డ్ గ్రాడిల్ అని మెన్షన్ చేయట్లేదు. సో జస్ట్ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి హలో వరల్డ్ డిపెండెన్సీస్ అనే నేమ్తో విత్ ఇంక్లూడింగ్ వెబ్ డిపెండెన్సీస్ మనకు ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది చూడండి హలో వరల్డ్ డిపెండెన్సీస్. సో ఇప్పుడు ఇక్కడ pom.xml ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్, మనం వెబ్ డిపెండెన్సీ మెన్షన్ చేసాం కాబట్టి ఆ వెబ్ డిపెండెన్సీ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనకి మల్టిపుల్ డిపెండెన్సీస్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. సో మనకి మల్టిపుల్ డిపెండెన్సీస్ కావాలి అంటే ఇక్కడే మనం కామా సపరేటెడ్గా మనకు కావాల్సిన డిపెండెన్సీస్ని మెన్షన్ చేస్తాం. ఓకే, సో హలో వరల్డ్ వెబ్ JPA అని పెడుతున్నాను. ఓకే, సో మనం ఆ 2 డిపెండెన్సీస్ని యాడ్ చేసాం కాబట్టి, అంటే మనం మల్టిపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి జస్ట్ డిస్టింగ్విషన్ కోసం నేను ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు హలో వరల్డ్ వెబ్ JPA, రైట్. సో ఇప్పుడు దీంట్లో ఉన్న pom.xml ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డేటా JPA వచ్చింది, అలానే స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ ఆప్షన్ కూడా వచ్చింది, వెబ్ డిపెండెన్సీ కూడా యాడ్ అయింది, రైట్. సో ఇలా మనం స్ప్రింగ్ బూట్ CLIని యూస్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్న స్ప్రింగ్ ఇనిషియలైజర్కి దీనికి ఇప్పటివరకు మనం చూసింది ఏంటి, ప్రాజెక్ట్ క్రియేషనే. మరి ప్రాజెక్ట్ క్రియేషన్తో పాటు మరి స్ప్రింగ్ బూట్ CLI తీసుకొచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఇలా ప్రాజెక్ట్స్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా, సో వీటన్నిటిని డిలీట్ చేసేస్తున్నాను చూడండి. సో ప్రాజెక్ట్స్ ఏం మనం క్రియేట్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా మనకు కావాల్సిన కోడ్ రాసేసుకొని ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అనమాట. సో ఇది ఈ ఫెసిలిటీ ఈ బెనిఫిట్ ఎలా వస్తుంది అంటే, స్ప్రింగ్ బూట్ అనేది గ్రూవీ స్క్రిప్ట్ అనే దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ సీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, లెట్ మీ షో యూ. సో ఇప్పుడు మనం ఒక కోడ్ రాద్దాం కంట్రోలర్ క్లాస్ని. సో రెస్ట్ కంట్రోలర్ అంటున్నాను, పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ కంట్రోలర్. ఓకే, హలో వరల్డ్ కంట్రోలర్ గెట్ మ్యాపింగ్ అంటున్నాను. ఓకే, @get mapping ఆఫ్, నేను జస్ట్ స్లాష్ ఇస్తున్నాను URL ప్యాటర్న్కి. ఓకే,
పబ్లిక్ క్లాస్ సే హలో. ఓకే సారీ, పబ్లిక్ స్ట్రింగ్ కదా, రిటర్న్ టైప్. ఓకే, సో రిటర్న్ హలో వరల్డ్. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఒక క్లాస్ అనేది రాసేసాం, రైట్. సో ఇప్పుడు ఈ క్లాస్ని ఈ కంటెంట్ని మనం ఒక నేమ్ విత్ గ్రూవీ ఎక్స్టెన్షన్తో కనుక సేవ్ చేసుకుంటే, సో మనం ఇందాక అనుకున్నాం కదా స్ప్రింగ్ బూట్ అనేది ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనేది. సో గ్రూవీ స్క్రిప్ట్ అనేది కూడా యాజ్ జావా స్క్రిప్ట్ లానే జావా లాంగ్వేజ్ లానే ఉంటుంది అనమాట. బట్ కొంచెం సింటాక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే మనం జావా ప్రోగ్రామింగ్ జావా నేమింగ్ కన్వెన్షన్ జావా స్టైల్తోనే మనం కోడ్ రాసాము, బట్ గ్రూవీ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను హలో వరల్డ్ అన్నాను కాబట్టి హలో వరల్డ్ డాట్ గ్రూవీ అని చెప్పి సేవ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రూవీ ఫైల్ని మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఎలా అంటే స్ప్రింగ్ రన్ హలో వరల్డ్ డాట్ గ్రూవీ. సో స్ప్రింగ్ రన్ అనే కమాండ్కి మనం ఈ హలో వరల్డ్ డాట్ గ్రూవీ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని కనుక మనం సప్లై చేస్తే, సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏమేమైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ కంట్రోలర్ అనేది యానటేషన్ రావాలి అంటే ఏంటి, జనరల్గా ఇది వెబ్ డిపెండెన్సీస్ యాడ్ చేస్తేనే వస్తుంది, రైట్. గెట్ మ్యాపింగ్ అంటే సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గెట్ మ్యాపింగ్ అనే యానటేషన్ దేని నుండి రిజాల్వ్ అవ్వాలి, దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఇవన్నీ అదే డిపెండెన్సీస్ని రిజాల్వ్ చేసుకొని మనకి అప్లికేషన్ రన్ చేస్తుంది అనమాట. చూడండి అప్లికేషన్ రన్ అయిపోయింది. సో కొంచెం పైకి స్క్రోల్ చేసి చూద్దాం. స్ప్రింగ్ రన్ హలో వరల్డ్ గ్రూవీ. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ మనకి టామ్ క్యాట్ స్టార్ట్ అయిన మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి టామ్ క్యాట్ 8080 పోర్ట్ మీద స్టార్ట్ అయింది, రైట్, విత్ కాంటెక్స్ట్ పాత్ ఎంటీ. మనమేమి కాంటెక్స్ట్ పాత్ స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి సో డిఫాల్ట్ ఎంటీఏ ఉంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ నౌ. సో http:/localhost 8080/. ఓకే, సో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది, రైట్. మనం ఇప్పుడు ఇక్కడ గ్రూవీలో గ్రూవీ స్క్రిప్ట్ అనే కదా మనం దీన్ని అనుకున్నాం. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేసాం, హలో వరల్డ్ ఈ ఎండ్ పాయింట్కి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని /hello అని చెప్పి చేంజ్ చేస్తున్నాను. ఓకే, /hello అని చేంజ్ చేసి సేవ్ చేద్దాం. సో సేవ్ చేసాం కాబట్టి మళ్ళీ రీరన్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఈ టెర్మినల్ని క్లోజ్ చేస్తున్నాను, ఈ కమాండ్ ప్రాంప్ట్ని. మళ్ళీ ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మళ్ళీ అప్లికేషన్ రన్ చేద్దాం. స్ప్రింగ్ రన్ హలో వరల్డ్ డాట్ గ్రూవీ. ఓకే, సో అప్లికేషన్ రన్ అవుతుంది. నౌ లెట్స్ యాక్సెస్. సో ఇప్పుడు లోకల్ హోస్ట్ కోలన్ 8080 యాక్సెస్ చేస్తే మనకి 404 వస్తుంది. ఎందుకని ఇక్కడ మనకి ఎటువంటి ఎండ్ పాయింట్ అనేది మనం మెన్షన్ చేయలేదు, ఆ ఎండ్ పాయింట్లో ఏం లేదు కాబట్టి 404 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం /hello అనేది యాక్సెస్ చేద్దాం. సో ఇప్పుడు /helloలో వచ్చింది కదా, అంటే ఏంటి, సో మనకి ప్రాజెక్ట్ మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం, రైట్. ఓకే, సో ఇప్పుడు బై డిఫాల్ట్ మనం ఏం చెప్తున్నాం, యానటేషన్స్ మనం మెన్షన్ చేస్తే మనం యూస్ చేసిన యానటేషన్స్ని బేస్ చేసుకొని కావాల్సిన డిపెండెన్సీస్ని స్ప్రింగ్ బూట్ CLI ఆటోమేటిక్గా రిజాల్వ్ చేస్తుంది అని అనుకున్నాం కదా. అలా కాకుండా మనం స్పెసిఫిక్గా ఏదైనా డిపెండెన్సీ కావాలని చెప్పాలి అనుకుంటే మనం @grab అనే యానటేషన్ ద్వారా చెప్పొచ్చు అనమాట. సో ఈ గ్రాబ్ అనేది కూడా గ్రూవీకి సంబంధించిన యానటేషన్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి JPA కావాలి అనుకోండి. సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డేటా JPA అని చెప్పేసి మనం ఈ గ్రాబ్లో మనం యానటేషన్ మనకు కావాల్సిన డిపెండెన్సీ మెన్షన్ చేయొచ్చు ఈ గ్రాబ్ అనే యానటేషన్లో. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్. నేను ఈ టెర్మినల్ క్లోజ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో స్ప్రింగ్ రన్ హలో వరల్డ్ డాట్ గ్రూవీ. సో ఇప్పుడు మనం డేటా JPAకి సంబంధించిన డిపెండెన్సీ కావాలని మెన్షన్ చేశాం కాబట్టి మనకి ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చి మనకి అప్లికేషన్ క్విట్ అవుతుంది. చూడండి వై, బికాజ్ మనకి JPA కావాలంటే ఏంటి, మనకి డేటా సోర్స్ అనేది కన్ఫిగర్ అయ్యి ఉండాలి. సో డేటా సోర్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఆ URL, యూజర్ నేమ్, పాస్వర్డ్, డ్రైవర్ క్లాస్ అనే డీటెయిల్స్ మనం ప్రాపర్టీస్ని మనం YAML ఫైల్లో కానీ ప్రాపర్టీస్ ఫైల్లో కానీ మెన్షన్ చేసి ఉండాలి. బట్ మనం ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి see here, failed to configure a data source, URL attribute is not specified. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు మనకి డేటా JPA అనే డిపెండెన్సీ మనం గ్రాబ్ యానటేషన్ ద్వారా ఏదైతే మెన్షన్ చేసామో అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు, రైట్.
సో అదే మనకి ఈ డీటెయిల్స్ కనుక ఉంటే మనకి ఆ డీటెయిల్స్ స్ప్రింగ్ బూట్ ఆటో కన్ఫిగరేషన్ అనేది పికప్ చేసుకొని డేటా సోర్స్ అనేది ఆటోమేటిక్గా కన్ఫిగర్ చేసేసేది, రైట్. ఇప్పుడు మనకి ఆ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఫెయిల్ అయ్యి అప్లికేషన్ ఈ స్టార్టప్ అనేది క్విట్ అయిపోయింది, రైట్. సో ఇలా మనం స్ప్రింగ్ బూట్ CLIని యూస్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేయడమే కాకుండా ప్రాజెక్ట్ స్ట్రక్చరే క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం జస్ట్ కావాల్సిన మన కంట్రోలర్ కోడ్ ఏదైతే ఉందో ఇలాంటి కోడ్ రాసుకొని మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి స్ప్రింగ్ బూట్ CLIతో ఉన్న బెనిఫిట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.